అర్హులైన పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున జరిగిన ఈ నిరసనలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు. గుంటూరు నగరపాలక కమిషనర్ ఈ నగరంలో ఎంతమంది నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం ఉన్నారో లెక్క తేల్చి బహిరంగంగా వెల్లడించాలని, వారికి నగరంలో ఏ ప్రాంతంలో 2 సెంట్ల చొప్పున స్థలాలు కొని ఇవ్వటానికి ప్రణాళిక రచించారో తెలియజేయమని సిపిఐ పార్టీగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన ఈ వాగ్దానాన్ని అమలు జరపడానికి ఈ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రాంతంలో ఎంతమంది లబ్ధిదారులు తేలారు, గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది లబ్ధిదారులు తేలారో వైట్ పేపర్ని విడుదల చేయమని చెప్పి ఈ ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తుంది. ఇది ఈరోజు మున్సిపల్ ఆఫీసు ముట్టడితో ముగించేది కాదు. అవసరమైతే సంవత్సర కాలం వేచి చూసి చలో అసెంబ్లీ కూడా పిలిపిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వము పెన్షన్ ఇచ్చిన, రైతులకు 20,000 ఇచ్చిన, లేకపోతే ఫ్రీ బస్సు పెట్టిన, మరొకటి చేసిన సూపర్ 6లో 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు కదా. మహిళలకి నెలకి 1,500 ఇస్తామన్నారు. ఇవ్వలేదు కదా. ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు కదా. ఇది ఇవ్వమనే మనం పోరాడుతున్నాం. కాకపోతే కొంతమంది చెప్పినట్టుగా ఏ ప్రభుత్వమైనా ఎన్నికల్లో చెప్పిన హామీని ఎన్నికలు అయిపోయిన 6 నెలల్లో 3 నెలల్లో అన్నీ చేయలేరు. కానీ ఉద్యోగం కల్పించబడుతున్నాయి. మహిళా సమాఖ్య 1,500 ఇవ్వమని వాళ్ళ ఉద్యమం చేస్తున్నారు. పేదల పక్షాన సిపిఐ ఇళ్ల స్థలాలు ఇవ్వమని ఉద్యమం చేస్తుంది. అందుకని హామీ ఇచ్చారు. హామీ ప్రకారం 2 సెంట్లు పట్టణాల్లో, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు కావచ్చినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితిలో మరి సొంత ఇంటి కళ నెరవేరిన పరిస్థితుల్లో పేదలంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో సిపిఐగా అర్హులైనందరూ కూడా 2 సెంట్లు పట్టణాల్లో, 3 సెంట్లు పల్లెల్లో ఇవ్వాలని, వారికి నిర్మాణానికి మరి ప్రభుత్వం 4 లక్షలు ఇస్తామని చెప్పారు. మరి 2 సంవత్సరాలు కావచ్చు కాబట్టి ఇవాళ మెటీరియల్ కూడా రేటు పెరిగింది కాబట్టి 5 లక్షలు ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వ కాలంలో కూడా ఆ రోజున సెంటు స్థలం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు మరి 2 సెంటు స్థలంలో 5 లక్షలతో నిర్మాణం చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే హామీ మరి ఎన్నికల ముందు మరి ఎన్నికల్లో గెలవడం కోసం మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టిస్తామన్నారు. 4 లక్షలు కూడా నిర్మాణానికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఇప్పటికి కూడా చర్యలు చేపట్టిన పరిస్థితులు సిపిఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళనకు శ్రీకారం చుట్టమైంది. ప్రభుత్వం మరి ఇచ్చిన మాటని హామీని నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా ఉధృతం చేస్తామని సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ కూడా 2 సెంట్లు పట్టణాల్లో భూమి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్లు నివాస స్థలం ఇవ్వాలని చెప్పి
ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు పిలవడం జరిగింది. దానిలో భాగంగా సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున అర్హులైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 2 సెంట్ల భూమి ఇవ్వాలంటే ప్రధాన డిమాండ్తో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే ఈ గుంటూరు నగరంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రైవేటు కంపెనీలకి ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కేవలం 99 పైసలకి ఎకరాలు భూమిని ఇస్తా ఉన్నారు. మేము సిపిఐ అడుగుతా ఉన్నాం. ఈ రోజు వేలాది మంది లక్షలాది మంది పేదలు సొంత ఇల్లు కూడా ఈ రోజు కూడా కలగానే మిగిలిపోయింది. వాళ్ళందరికీ కూడా మీరు ఇస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ఆ విధంగా చేయని పక్షంలో సిపిఐగా పేదలను మొత్తం కూడా సమీకరించి పెద్ద ఎత్తున భూపోరాటానికి సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.